ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఒకరికొరకొకరు దయచేసి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకో. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. చెబుతారా? మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మంచిదండి, థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఎంత కావలసిన వారైనప్పటికీ కూడా ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకుంటాం చాలా కష్టంగా ఉంది. ఒకరిని ఒకరు ప్రేమతో అభినందించుకుంటాం అనేది చాలా కష్టంగా ఉంది. ఆ అభినందనలు, అప్రిషియేషన్ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు ఉన్నంతవరకే, ఒకరికి ఒకరు కనపడినంత వరకే. కానీ ఆ అభినందనలు, ఆత్మీయత, ఈ ప్రభు ప్రేమ ఇవన్నీ కూడా స్థిరముగా ఉండేవి కాదు మానవనిలో. కానీ ప్రభు యొక్క ప్రేమ, ఇర్మియా గ్రంథకర్త చెబుతున్న మాటలు మనకు తెలిసినట్లు శాశ్వతమైనటువంటిది. అందుకనే ప్రభు లోకములో ఉన్నటువంటి వారి అందరినీ వెలుగుతో పోల్చాడు. తన బిడ్డల్లో ఎవరు కూడా చీకటిలో ఉండకూడదు. తన బిడ్డలు అందరూ వెలిగించబడాలి, అంటే ఆశీర్వదించబడాలి. ఇతరులకు క్రీస్తు ప్రభుని వారిలో కనపరచాలి. క్రైస్తవుడు కనిపించినప్పుడు వారిలో ఎవరు కనిపించాలంటే క్రీస్తు కనిపించాలి.
క్రైస్తవుడు అని చెప్పుకునే వాడిలో ఎవరు కనిపించాలి అంటే క్రీస్తు. ఎందుకంటే క్రీస్తులు కలిగి ఉంటేనే క్రైస్తవుడు. పేపర్ మీద పేరు రాసుకున్న ఏం క్రిస్టియన్ అంటే కాదు. మన జీవితాల్లో క్రీస్తు యొక్క వెలుగు ఇతరులకు మనం ప్రసరింప చేయాలి. ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యం. ఈ దినాలలో అవసరత ఉన్న ఇంటిలో ఒకరికి ఒకరు తమ ఏటీఎం కార్డు ఇవ్వటానికి భయపడుతున్నారు, పాస్వర్డ్ చెప్పడానికి భయపడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడానికి భయపడుతున్నారు. అటువంటిది ప్రభు తన బిడ్డలు అందరూ లోకస్తులు కూడా వెలుగుగా ఉండాలి అని తన యొక్క అభీష్టం. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకనే ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, వేళ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇంతవరకు కూడా ఉప్పు కొరకు, తర్వాత చాలా వాక్య భాగాలు వెలుగు కొరకు చెప్పుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు. అంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అంటే ప్రభువుకి ఏది ఇష్టమో. ప్రభువుకి ఏది ఇష్టమండి? తన బిడ్డలు కూడా వెలుగుగా ఉండాలి, తన బిడ్డలు కూడా వెలిగించబడాలి, తన బిడ్డలు కూడా ప్రకాశించాలి. తమ బిడ్డల ద్వారా క్రీస్తు యొక్క వెలుగు లోకములో అందచేయబడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ఏది ప్రీతికరము? వెలుగుగా ఉండుట తన బిడ్డలు. కాబట్టి వెలుగుగా ఉండుట మన తండ్రికి ఇష్టము అని పరీక్షించినప్పుడు నీవు నేను ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనమందరం వెలుగు సంబంధుల వలెనే నడుచుకోవాలి. నువ్వు నడుస్తూ ఉంటున్నప్పుడు, నువ్వు వెళుతూ ఉంటున్నప్పుడు నీ వెలుగు ఇతరులకు కనిపించాలి. అందుకే యోహాను అంటాడు, వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి వెలుగును గ్రహింపలేకుండా ఉన్నది. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తుంటున్నప్పుడు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి అంటే మీరు చీకటి సంబంధాలు కాదు, చీకటి జీవితాలు కాదు, విడిచిపెట్టండి. మీలో ఉన్న అంధకారం మటుమయమైపోవాలి. ఒక్కొక్కసారి మన ఇళ్లల్లో ఉన్నటువంటి కరెంట్ బల్బ్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎన్ని బల్బ్స్ మనం మార్చుతున్నప్పటికీ కూడా అవి పాడైపోతూ ఉంటాయి. చీకటి ఇస్తూ ఉంది, వెలుగు ఇవ్వదు, బల్బు ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంటే దానికి కారణం బల్బు వెలగటం లేదు అంటే దానికి కారణం ఆ బల్బు హోల్డర్ లేదా సంథింగ్ డిఫెక్ట్. ఏ వైర్లో కలుస్తూ ఉన్నాయి, షార్ట్ అవుతుంది, ఫీజ్ అవుతుంది. కాబట్టి మానవ జీవితంలో కూడా ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించు. ప్రభువుకి ప్రీతికరమైనది ఏంటి? నీతి న్యాయాలతో, ప్రేమతో, సత్యముతో మనము జీవించటం, వెలిగించటమే. అవి తెలుసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. 5వ అధ్యాయం 11వ వచనం ఎఫెసీ పత్రికలో, అందుచేత నిద్రించుచున్నటువంటి నీవు పాపములో నిద్రించవచ్చు, మరణకరమైన సమస్యలతో నీవు నిద్రించవచ్చు. ప్రభు అంటున్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము,
అక్కడ సువార్త వాక్య భాగాల్లో ఒక యవనస్తుడితో ప్రభు అంటాడు, నీవు నన్ను వెంబడించు అంటే నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతిపెట్టి వస్తానంటాడు. కానీ ప్రభు అంటాడు, మృతులను పాతిపెట్టనేమో, నీకెందుకు అంటే మానవుడు విశ్వాస జీవితంలో మృతి చెందుచున్నాడు, దేవుని విషయాల్లో మృతి చెందుచున్నాడు, భక్తి జీవితంలో మృతి చెందుచు ఉన్నాడు, ఇంకనూ చీకటిలోనే ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని. విశ్వాస యొక్క జీవితం ఏమిటి అంటే ఎప్పుడు కూడా నిద్రలోనే ఉండటం కాదు, మత్తులో ఉండటం కాదు, మగతలో ఉండటం కాదు, అవిశ్వాసములో ఉండటం కాదు, అవిధేయతతో ఉండటం కాదు, అపవాది సంబంధమైన కార్యాలతో కాదు. ఏదో దినాన్న నువ్వు దేవుని వాక్యం చేత పట్టబడి నువ్వు మేల్కో, ఇది తప్పు అని నువ్వు తెలుసుకో, సత్యమైనది యథార్థమైనది ఉన్నది, దేవుని యొక్క వెలుగులో నడుచుకోవాలని నువ్వు గుర్తించి నువ్వు లే. అది మృతులలో నుండి నువ్వు మేల్కో, నిద్రించుచున్నటువంటి నువ్వు మేల్కొని మృతుల్లో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాస యొక్క జీవితాలు చీకటి బ్రతుకులు కాదు, ఇక్కడ మరణకరమైనటువంటి జీవితాలు కాదు, మృతమైనటువంటివి కాదు. మృత సముద్రము అనేది మనకి మ్యాప్లో కనిపిస్తుంది, డెడ్ సీ అంటారు దాన్ని. ఆ మృత సముద్రములో ఏ జీవి బ్రతకదటండి. ఆ మృత సముద్రములో వాటర్ ఎవరో డ్రింక్ చేయరట. కాబట్టి లోకములో క్రీస్తు లేనటువంటి బ్రతుకులు అది ఎవరికి ప్రయోజనకరం? మనం అనుకుంటూ ఉంటాం, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటారని. అంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ తెలియదు, ఇది తప్పు కాబట్టి అది చేయకూడదు, ఇది తప్పు ఆ ప్రక్కకు వెళ్ళకూడదు, ఇది సత్యము ఇదే చేయాలి, ఆ విధంగా నడుచుకోవాలి అని డెసిషన్ మేకింగ్ ఉండదు. గాలి ఎటుంటే అటు, జనం ఎటుంటే అటు. ఏమండి, ప్రభు కోరుకునేది అది కాదు. నువ్వు ఇంకా నిద్రలోనే ఉన్నావు లోకంలో, ఇంకా నీవు మృతులలోనే ఉన్నావు నీవు లోకంలో. కాబట్టి నువ్వు మేల్కో, ఎప్పుడైనా క్రీస్తు ప్రభు ఆయన రక్షకుడని తెలుసుకో, విమోచకుడని తెలుసుకో, ఆయనే వెలుగని తెలుసుకో, నీ చీకటి నేను పారద్రోలేవాడని నువ్వు తెలుసుకో. నువ్వు మేల్కొని దేవుని యొక్క వాక్యము నువ్వు లే. నువ్వు లేవగలిగితే ముగింపుగా దేవుని వాక్యంలో క్రీస్తు నీ మీద ప్రకాశించాడు. క్రీస్తు ప్రభు ఆయన నీ మీద ప్రకాశిస్తాడు, నీకు వెలుగునిస్తాడు, నీ జీవితానికి గుర్తింపునిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అటువంటి వాళ్ళు ఎంతోమంది తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు. చీకటి బ్రతుకులు విడిచిపెట్టారు, చీకటి జీవితాలు వారు విడిచిపెట్టారు. ప్రభు యొక్క కృపలో వారు వెలిగించబడ్డారు. వాళ్ళ మనమును కూడా లోకానికి వెలుగుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెడుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ఇదిగో మరి నిద్రలో నుండి నువ్వు మేల్కో, మరణములో నుండి మృతుల్లో నుండి లే అని హెచ్చరిక చేస్తావు. వెలుగు మా మీద నా తండ్రి ప్రకాశింపచేసే దేవుడు, మా బ్రతుకుల్లో మార్పు కలుగుచి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, ప్రయాణాల్లో ఉన్నవారి క్షేమం కలుగుచి, గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ విభత్సాలు దూరపరచు, కుటుంబాల్లో సమస్యలు పారద్రోలు, ఏ అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం కలుగుచి ప్రతి కుటుంబాన్ని వెలిగించి సాక్షిగా యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తారు కుటుంబాలతో సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.